ఎంఎస్ఏవి హెర్బల్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మనకి ఏవైనా అపజయాలు లేదా అవమానాలు నీలాపనిందులు వచ్చినప్పుడు మనం ప్రస్తుతం వచ్చిన నష్టాన్ని రేపు రాబోయే కాలంలో గొప్ప విజయాలుగా మార్చుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా ధ్రువ చరిత్ర విన్నారా? ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవాలన్న కోరిక తీరినప్పుడు బాధపడుతూ తల్లిని దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు తల్లి చెప్తుంది, నీకు ఏదైనా ఇచ్చేవాళ్ళు నీ తండ్రి నేను కాదు, అందరికీ అన్నీ ఇచ్చేవాడు హరి అని చెప్తుంది. అప్పుడు తల్లి నిద్రపోయాక ధ్రువుడు దేవతా మందిరం దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు అందరికీ అన్నీ ఇస్తావంట కదా, నాకు మా తండ్రి ఒడిలో కూర్చోవాలని అడుగుతాడు. అప్పుడు ఆ మందిరంలోంచి నారాయణ శక్తి ఆయనకి దారి చూపిస్తుంది. ఆయన అడవుల్లోకి దారి చూపిస్తే వెళ్ళిపోతాడు. మార్గ మధ్యంలో తల్లి ఆశీర్వాదం వల్ల నారద మహర్షి అనుగ్రహం కలుగుతుంది. ఆయన ద్వాదశ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించి ఆయన నారాయణ సాక్షాత్కారం పొందుతారు. నీకు అప్పుడు ఏం వరం కావాలి అని నారాయణ అడిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటిలోకి ఉత్తమమైన పదవిని, శ్రేష్టమైన పదవిని నాకు ఇవ్వండి అని ధ్రువుడు అడుగుతాడు. అప్పుడు ధ్రువ పదవిని అనుగ్రహిస్తాడు నారాయణుడు. చూసారా, మనకు వచ్చిన అపజయాలు, నీలాపనిందలు, బాధలు, ఏతి తీరని కోరికలు ఉన్నాయో తల్లి యొక్క మాట బలం, తల్లి యొక్క ఆశీర్వాద బలం, తల్లి తొలి గురువు వల్ల, ఈ తల్లి యొక్క తొలి గురువు ఆశీర్వాదం వల్ల ఉన్నతమైన గురువు నారద మహర్షి లభించాడు. ఆ ఉన్నతమైన గురు వాక్శుద్ధి ఏదైతే మంత్రోపాసన ఉందో అది నారాయణ సాక్షాత్కారానికి దారితీసింది. తల్లిండ్రి ఒడిలో కావాలన్న కోరిక అది ఉన్నతమైన ధ్రువ పదవి లభించింది. మనం ప్రస్తుతం వచ్చిన నష్టాన్ని చూసి బాధపడొద్దు. రేపు రాబోయే రోజుల్లో మనకి ఉన్నతమైనటువంటి పదవులు లభించనున్నాయి అని మనం గుర్తెరగాలి. మనం అవమానాలు, బాధలు లభించినప్పుడు అవన్నీ కూడా నారాయణాన్ని పరం చేయాలి. మనం నారాయణనే ధ్యానించాలి. ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే హెర్బల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.